ఫిరాయింపుదారులపై అసెంబ్లీ సెక్రటరీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసింది. వైఎస్ఆర్సీపీ గుర్తుపై గెలిచి టీడీపీలో చేరిన వారిపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ అందిస్తారు. చంద్రకాంత్, చెప్పండి, వైఎస్ఆర్సీపీ ఫిర్యాదుకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? నీలిమ, కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీ సెక్రటరీని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో తాజాగా పోతుల రామారావు అలాగే అశోక్ రెడ్డి వీరిద్దరిపై కూడా తక్షణమే అనర్హత వేటు వేయాలని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో 17 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ పై గెలిచి అధికార టీడీపీలో చేరారు. ఆ తర్వాత ఈ ఇద్దరు కూడా గతంలోనే 17 మందిపై కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అశోక్ రెడ్డితో పాటు మరో ఎమ్మెల్యే పోతుల రామారావు వీరిద్దరిపై కూడా అనర్హత వేటు వేయాలని చెప్పి కొద్దిసేపటి క్రితం అసెంబ్లీ సెక్రటరీని కలిసి కంప్లైంట్ ఇచ్చారు. స్పీకర్ అందుబాటులో లేని కారణంగా అసెంబ్లీ కార్యదర్శికి ఈ ఫిర్యాదు అందజేశారు. ఇదే అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టులో కూడా పోరాడుతుంది. ఆ పార్టీకి సంబంధించిన పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ ఫైల్ చేశారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో కూడా ఇదే అంశంపై స్పీకర్ కు తక్షణమే ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ పై గెలిచి వీరంతా కూడా అధికార పార్టీలో చేరారు కాబట్టి వీళ్ళందరిపై కూడా ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం తక్షణమే అనర్హత వేటు వేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం ఈ ఫిర్యాదు అందజేశారు పార్టీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. నీలిమ, చంద్రకాంత్, సాధారణంగా ఒక పార్టీలో గెలిచి ఆ పదవికి రాజీనామా చేయకుండా మరో పార్టీలోకి చేరిన వాళ్ళు, అంటే ఫిరాయింపుదారులపై సాధారణంగా ఎలాంటి చర్యలు ఉంటాయి రాజ్యాంగ పరంగా? మొత్తం కూడా ఇది పూర్తిగా రాజ్యాంగ హక్కుల్ని కాలరాసే పరిణామాలు జరుగుతున్నాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇదంతా కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అధికార పార్టీ చేస్తున్న అరాచకాలు, అధికార పార్టీ చేస్తున్న ప్రలోభాల పథకాన్ని దేశవ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్చనీయాంశంగా అన్ని రాజకీయ పార్టీలతో అలాగే ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్లింది. ఈ ఫిరాయింపుల అంశాన్ని మాత్రం ఖచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ క్రమంలోనే అటు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగానే ఇప్పుడు 17 మందితో గతంలో 17 మందిపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత టీడీపీలో